विदिताखिल शास्त्र सुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे
వంశోద్ధారక లక్ష్య సాధనలో ఒలిపెరిగిన పురుషోత్తమ క్రమశిక్షణలో మార్గదర్శి గ్రామాభివృద్ధి ప్రదాత విద్యాభివృద్ధి విధాత జన్మించిన గంటకు జీవం పోస్తూ సమాజ శ్రేయస్సులో స్ఫూర్తి శిఖరంగా భావిస్తూ మాపై వాత్సల్యంతో అనేక గ్రామ అభివృద్ధి పనులతో పాటు లైబ్రరీ విఆర్ఓల బిల్డింగు మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తగా నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇంటాక్ట్ నిర్మించి ప్రారంభిస్తున్న శుభ సందర్భంలో ఈ గ్రామానికి మరి ఎంతో మరి ఆర్థికంగా సామాజికంగా ఉపయోగపడుతున్నటువంటి ఆయా మీరు ఈ గ్రామంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తూ మరి ఇంకా యువ పారిశ్రామికవేత్తలు మన దగ్గర ఉన్నారు. బిఎస్ఆర్ గారు కానీ మీ ముద్దు బిడ్డ శ్రీనివాస్ గారు కానీ వాసు గారు కానీ మన గ్రామానికి మరి ఎన్నో అభివృద్ధి జనసేన అధ్యక్షులు రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఇక్కడ ఉన్నారు. పారిశ్రామికవేత్తలుగా మన గ్రామ అభివృద్ధిలో మీరు యువ పారిశ్రామికవేత్తలు కూడా మన గ్రామ అభివృద్ధికి కలిసి రావాలని కోరుకుంటూ మరి వరుణదేవుడు కూడా ఈ కార్యక్రమాన్ని సంకల్ప బలం పురుషోత్తం గారి సంకల్ప బలం ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగాయని మనసారా మీరందరూ కర్తవ్యం దొరకన మరి నామాల పురుషోత్తంకి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు మరి నామాల మరి అబ్బాయి మీరు మా నాన్నగారు చేసిన కార్యక్రమాలు ఈ ఊర్లో చాలా ఉన్నాయి. ముందుగా నేను కూడా ఈ ఊర్లో చాలా సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడల్లా మా అమ్మమ్మ గారి ఇంట్లో నేను చాలా రోజులు గడిపాను. ఇక్కడ ఈ ఊరితో నాకు కూడా చాలా అన్యోన్య అనుబంధ సంబంధం ఉంది. మా నాన్నగారు చేసినట్టుగా నేను కూడా ఫ్యూచర్లో చాలా కార్యక్రమాలు చేపడతానని ఈ స్టేజ్ మీద ప్రమాణం చేస్తున్నాను. నాతో పాటు కూడా ఈ ఊరు నుంచి వలస వెళ్ళి వేరే ఉన్న చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కొక్క చేస్తే మన ఊరు చాలా అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన వాకింగ్ ట్రాక్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించుకున్నందుకు చాలా చెప్పు. మన ఊరు అదృష్టం అనుకుంటాము ఏమనుకున్నా సరే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు. ఒకటి నామ పురుషోత్తం గారు, రెండు బిఎస్ఆర్ గారు. ఇద్దరు మన ఊరికి 2 కళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఈ ఊరికి ఏదో చెయ్యాలనే రోజు నాతో ఏదో టైంలో డిస్కషన్ ఉంటుంది. అందంగా ఎలా తీసుకురావాలి ప్లాన్ చేయమని చెప్తూ ఉంటారు. దానికి వాళ్ళ ధన సహాయం చేయగలరు, కానీ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఏ కార్యక్రమం తలపెట్టినా పబ్లిక్ కూడా కలిసి రావాలి. దానికి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా వాళ్ళు ఇందులో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఊరిని డెవలప్ చేసుకోవాల్సిందిగా మీ అందరి తరఫున నేను వారికి ఇంకొకసారి చెప్పేది ఏంటంటే మా ఊరిని మీరు చాలా డెవలప్ చేస్తున్నారు, ఇంకా మా ఊరికి సహాయపడవలసిందిగా కోరుతున్నాను. యువ పారిశ్రామికవేత్త బిఎస్ఆర్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు మన గ్రామంలో సుమారు 5 కోట్ల వ్యయంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్క్ ఓపెన్ చేస్తారు. నామాల పురుషోత్తం గారు, మహాలక్ష్మి గారు పేరు మీద వారు ఈ పార్క్కి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంకా ఫ్యూచర్లో మన ఊరికి సంబంధించి ఎమ్మెల్యే గారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఏం చేయాలో నేను నా తరఫున నేను చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు, మిత్రులు, గ్రామ సర్పంచ్ గారు, ఊరికి ఆశీర్వాదం గారు, పెద్దలు,
మన మండల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వేగల జోగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మా తులసిరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మన గ్రామ పారిశ్రామికవేత్తలు నామాల పురుషోత్తమరావు గారు, సోదరి అనంతలక్ష్మి కుమారి గారు, అలాగే మిత్రులు బల్సు శ్రీనివాసరావు గారు, మరొక పారిశ్రామికవేత్త, వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా ఇంతటి ఘనకార్యాన్ని ఇక్కడ చేసుకోవడానికి నామాల పురుషోత్తమరావు గారికి సహకరించినటువంటి యావత్ గ్రామ ప్రజానికానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈవేళ పాదాభివందనం చేస్తున్నాను. ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎవరు నీ యొక్క భవిష్యత్ అంతా నీలోనే ఉంది, నువ్వు లేవని చెప్పేసి ఆయన ఉజోతరాన్ని కట్టారు. అటువంటి వివేకానంద వారి యొక్క విగ్రహాన్ని యువతకి స్ఫూర్తిగా ఇక్కడ పెట్టడం అన్నది నేను 100% నేను దాన్ని అంగీకరిస్తూ దానికి ప్రత్యేకంగా పురుషోత్తం గారికి సమాజాన్ని నిర్మించాలన్నది ఆయన ఆలోచన. అది షికాగో నగరంలో ఆయన చేసినటువంటి ప్రసంగంలో అది ఒకటి. ఆ బాటగా మనం అందరం ప్రయాణిద్దామని ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీరు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఈ రోజున మన ఏ గ్రామంలో ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి మరి మన పెద్దలు అనంతలక్ష్మి దంపతులకి, కుమారుడు వాసు గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు ఉన్నటువంటి మన సర్పంచ్ ఆశీర్వాదం గారికి, మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మన మండపేట నియోజకవర్గం మీద చేయక అభిమానంతో మన గౌరవ మంత్రులు, మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి యొక్క అల్లుడు గారైనటువంటి శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, మన బిఎస్ఆర్ గారికి, పాత్రికేయులకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకునే ముందు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి, సుమారు 40-50 సంవత్సరాల నుంచి కాపురం ఉన్నటువంటి 39 మంది కుటుంబాల వారు, మరి మనం అడిగిన వెంటనే వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ యొక్క చక్కని పార్కుని మరి వారు అంగీకరించినటువంటి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అది సఫలం అవుద్ది, లేట్ అవుద్ది. అటువంటిది లేకుండా ఏడుదలో ఉన్నటువంటి అందరూ కూడా ఐకమత్యంగా, పార్టీలకి కులాలకి సంబంధం లేకుండా దీన్ని సహకరించిన సోదర సోదరి వాళ్ళందరికీ కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం వెనకటి రోజుల్లో హైదరాబాద్ అంటే ట్యాంక్ బండ్, ఏదైనా కొంచెం సాయంత్రం మాట రెస్ట్గా వెళ్ళాలంటే ఇప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఏమి ఉపయోగం లేదనుకోండి. అంతకన్నా మనం చక్కగా సామాన్యుడు ఏ ఊరు వెళ్ళక్కర్లేకుండా వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి రావాలంటే చక్కని మరి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించినటువంటి శ్రీ నామాల పురుషోత్తం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే మరి మన జూనియర్ కాలేజీలో బిల్డింగ్లు కట్టారు, డిజిటల్ లైబ్రరీ కట్టారు, విఆర్ఓలకు ఒక బిల్డింగ్ ఇచ్చారు, ఇంకా చాలా చాలా చేశారు. మరి దానికి అవన్నీ ఒక ఎత్తు అయితే 5 కోట్ల రూపాయలతో మరి యొక్క చక్కని వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన పార్కుని ఇచ్చినటువంటి ఆ కుటుంబాన్ని అందరికీ కూడా మన ఏడు గ్రామ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది, అది ఎవరు చేసినా నాకు అభ్యంతరం లేదు. మా బిఎస్ఆర్ గారు చేసినా, లేకపోతే పురుషోత్తం గారు చేసినా, ఇంకా ఏడుగులో ఉన్నటువంటి ఎదురు పెద్దలు ఎవరు చేసినా, ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి రకరకాల డెవలప్ అయినారు కాబట్టి సామాన్యుడికి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక ఇబ్బందికరమైన వాతావరణం.
పెద్ద పెద్ద కమ్యూనిటీ హాల్స్, పెద్ద పెద్ద మన ఏదీ అవసరం లేదు, ఏసీలు ఎక్కర్లేదు. ఒక 50 లక్షల రూపాయలతో ఒక 10 అడుగులు ఎత్తున ఒక స్లాబ్ వేసి కింద అది పార్కింగ్ అనుకోవచ్చు, భోజనాలకు అనుకోవచ్చు, పైన స్లాబ్ వేస్తే ఒక 50 అడుగులు పొడుగు, ఒక 30 అడుగులు వేస్తే ఒక 50 లక్షలతో కంప్లీట్ అయిపోద్ది. ఆ రకంగా చెయ్యాలని చెప్పి మన డోకరా భవనం కింద పేరు పెట్టి ఒక 7-8 గ్రామాల్లో ప్రపోజల్ పెట్టుకున్నాం. వాళ్ళ డబ్బుతో 2014-19లో ధాన్య కమిషన్ డబ్బుతో వాళ్ళు అలా తిరిగి పక్కన పాడేశారు. దాన్ని పక్కన పాడేలా నేనే చేయించినప్పుడు ఇచ్చేదంటే పాత గవర్నమెంట్లో అయితే ఏ రకంగా కత్తలు చేస్తారో అని మన 7-8 గ్రామాల్లో కట్టబోతా ఉన్నాం. పయ్యావుల కేశవ్ గారి చేత శంకుస్థాపన చేయించాం. అది మినిమం అద్దె ఒక 3,000 నుంచి 5,000, మెయింటెనెన్స్ ఒక 5,000, అంటే 10,000 రూపాయలు దాటకుండా సామాన్యులు పెళ్లి చేసుకోవడానికి మీరు 1 కట్టినా 2 కట్టినా నాకేం అభ్యంతరం లేదు. ఇంకా మన ఏడుగులు అయితే ఈ పార్క్ మన చాలు. అంతే మన బిఎస్ఆర్ గారు నేను కోరేది ఏంటంటే ఎన్ని కట్టినా 2 లేదా 2-3 ఏరియాల్లో లేదా ఒకటే పెద్ద మాకు వద్దు. పెద్ద డబ్బులు ఉన్నవారు ఎక్కడికైనా వెళ్ళి చేసుకోగలరు. రాయమండ్రిలో చేసుకుంటారు, హైదరాబాద్లో చేసుకుంటారు, లేకపోతే విదేశాలకు వెళ్ళి చేసుకునే సంస్కృతి కూడా బాగా పెరిగింది. కాబట్టి ఏడుదల వాళ్ళు ఏడుదలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక 50 లక్షల రూపాయలతో మరి చక్కగా ఫంక్షన్ హాల్ నిర్మించాలని చెప్పి ఈ సభా వేదికగా సవినయంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మీరు అడిగినటువంటి కళ్యాణ మండపం బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే పరిస్థితులు తీసుకురావాలని నేను కోరుకుంటూ పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేశ్వర గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్, పిల్లలు ఇచ్చేసినటువంటి గ్రామ సోదరులకు అందరికీ కూడా నమస్కారం. నేను ఈ మధ్యకాలంలో డాయస్ మీద ఎక్కి మాట్లాడటం అనేటటువంటిది మానేసినటువంటి వ్యక్తిని. కేవలం పురుషోత్తం గారితో ఉన్నటువంటి అనుబంధంతో వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి మేము వారికి అభినందన తెలియజేయటం మా ధర్మము అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నుంచి నేనే కాదు, నాతో పాటు ఒక 15-20 మంది అందరూ కూడా వారికి కార్యక్రమాలు ఉన్నటువంటి వాళ్ళే. వ్యాపారవంతులు కావచ్చు, సినీ నిర్మాతలు కావచ్చు, లేకపోతే ఇంకా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళకి చాలా ప్రాముఖ్యం వచ్చాం. అదేంటంటే మాకు పురుషోత్తం గారికి ఉన్నటువంటి అనుబంధం. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పురుషోత్తమరావు గారే కాదు, పురుషోత్తం గారు అబ్బాయి వాసు కూడా 2 జనరేషన్స్. ఇది ఉంది నాకు. వాసు కూడా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అలానే పురుషోత్తం గారు అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మాకందరికీ తలలో నాలుగుగా ఉండి రోజు మమ్మల్ని ఆడిస్తూ అలుస్తూ మమ్మల్ని ఇస్తూ అనేక విధాలుగా వారికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అనారోగ్యంతో ఉన్నటువంటి సందర్భంలో కూడా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ మాతోటి కాలం గడుపుతూ హైదరాబాద్లో మేమంతా అందరం వచ్చి మధ్యాహ్నం సృష్టిగా భోజనం చేసి అందరం కూడా ఈరోజు మీతోటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నాం. ఉదయం నుంచే చూస్తూ ఉన్నాం. సర్పంచ్ గారి దగ్గర నుంచి, మాజీ సర్పంచ్ గారి దగ్గర నుంచి, అలాగే సింగిల్ విండో అధ్యక్షుడు, లేకపోతే ఒక నీటి సంఘాల అధ్యక్షులు, లేకపోతే మార్కెట్ యార్డు అధ్యక్షులు, లేకపోతే సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు, ఇలా చాలామంది వచ్చి కలుస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇవాళ ఇక్కడ సమావేశమైనటువంటి తీరు మనం గమనించినట్లయితే ఇది ఒక భిన్నంగా ఉన్నటువంటి వాతావరణం. సామాన్యంగా ఈ మధ్యకాలంలో ఏదైనా సమావేశాలు జరుగుతూ ఉంటే ఆ సభలో జరిగేటటువంటిది ఏంటంటే ఇంకొక పార్టీ వాళ్ళని తిట్టుకోవడం, అదే కార్యక్రమంగా టీవీలలో లేకపోతే కనపడటం ఇటువంటివి. కానీ దానికి భిన్నంగా అందరం కూడా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాము అనేటటువంటి ఉద్దేశంతో మేము ముందుకు ఉన్నాము. చూస్తూ ఉంటే చాలా కొంచెం అసూయగా కూడా ఉంది. ఎందుకంటే ఈ రకమైనటువంటి వాతావరణం మన గ్రామంలో లేదే అనేటటువంటిది కురుస్తూ ఉంది. దానికి
ఆ రకమైనటువంటి ట్రాకు, చెరువు, శుభ్రత, చెట్లు, ఆట పాట ఇన్ని ఏర్పాటు చేస్తూ ఒక గ్రామంలో ఇది సంభవమేనా అంటే సంభవమే అనేటువంటిది నిరూపించారు పురుషోత్తం గారు. ఇదే కాకుండా గ్రామంలో అనేక భవనాలు నిర్మించనివ్వండి, రోడ్లు నిర్మించినటువంటి కానివ్వండి, కంటి హాస్పిటల్ నిర్మించినటువంటి కానీ, ఇతరత్ర ఇంకా కూడా హాస్టల్ నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. అలాగే శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయకారిగా ఉన్నటువంటి నేపథ్యం ఈ ఊరి యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మనకి దేశంలో లేకపోతే రాష్ట్రంలో గ్రామాలే పట్టు అనుకుంటాము, కానీ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు నేటికి కొరబడి ఉన్నవి కూడా అనుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భంలో ప్రభుత్వం చేయాలంటే అంత ఈజీ కాదు. కాలంలో గ్రామానికి ఎన్ని చేసినా కూడా ఇంకా మౌలికమైనటువంటివి ఇందా చెప్పారే, వివాహం చేసుకోవడానికి ఒక చిన్న ఏర్పాటు కనుక ఉంటే ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అలానే ఇంకా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ద్వారా సాధ్యపడదు. కాబట్టి ఈ రకంగా వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ, అనురాగం ఇక్కడ గమనించాలి. ఏదో మనం డబ్బు పెట్టాము ఇక్కడ పేరు తెచ్చుకోవటానికో లేకపోతే ఇంకో రకంగానో ఈ డబ్బు ఇక్కడ నేను చూసింది ఏంటంటే పురుషోత్తం గారిలో ఒక ప్రేమ, అనురాగం. ఇది నా ఊరు, నేను కార్యక్రమము నా కోసమో లేకపోతే ప్రజల కోసం కదా, ఒక తృప్తి కోసం చేసినటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను. ఒక తృప్తి తోటి కూడినటువంటి ఈ కార్యక్రమానికి ఆయన అంకురార్పణ చేస్తూ ఇది నిరంతరం కొనసాగిస్తానని చెప్పి వాసు, వారి కుమారుడైనటువంటి వాసు ఈరోజు మీ అందరికీ ముందు చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి భగవంతుడు వారికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అనుకోకుండా మాట్లాడించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మండపేట అనేటటువంటిది నాకు సుపరిచితమైనటువంటి ప్రాంతం. ఇది నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో నేను తిరిగాను. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా ముసలి వాళ్ళు అయిపోయి ఉండొచ్చు అలాగనే, కానీ ప్రతి గ్రామంలోనూ కూడా నాకు తిరిగినటువంటి గుర్తు ఉన్నది. ఇంకొకటి ఈస్ట్ గోదావరి అని అంటే ఒక మాట చెప్పకుండా మాత్రం నేను ఉండలేను. నాకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు కానీ చూసినప్పుడు కానివ్వండి, మీరు ఈ రోజున దేశంలోనే సుభిక్షమైనటువంటి జిల్లాలుగా ఇవి ముందు వరుసలో ఉన్నటువంటి జిల్లాలుగా ఇంతమంది పారిశ్రామికవేత్తలు, ఇంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంతమంది అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారంటే కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, కాటన్ మహాశయుడు, సార్ ఆర్కర్ కాటన్ మహాశయుడు. ఆయన్ని తలుచుకున్నప్పుడు నా ఒళ్ళు పులకరిస్తుంది. ఏ స్వార్థము లేకుండా ఆయన ఈ ప్రాంతంలో గుర్రం మీద వెళ్ళి ఆ కట్టడాలు కట్టినటువంటి రాళ్ళు మోయటానికి ఎలా వచ్చినాయి? రాళ్ళు బయటం అనేటటువంటిది వరదలో ఉపయోగించుకొని వరదలో పడవలు ఎలా ఉండాలి అని చెప్పి నిర్మించి ఆ పడవల్లో రాళ్ళు వేసుకొని ఆ రాళ్ళను తీసుకొచ్చి ఐరన్లో వేసి తర్వాత వరదలు పోయిన తర్వాత మళ్ళీ ఆ డ్యాములు కట్టినటువంటి తీరు ఒకసారి తలుచుకుంటే ఆ మహానాయుడికి, ఆ మహా వ్యక్తికి మనమందరం కూడా రుణపడి ఉన్నాము. ఈ ప్రాంతానికి దేవుడు అని చెప్పి నేను భావిస్తూ ఆయన తలుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మరి మీ చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా గ్రామ పారిశ్రామికవేత్తని సన్మానం చేయవలసిందిగా మామూలు పురుషోత్తమరావు, అనంతలక్ష్మి కుమార్ గారికి ఎమ్మెల్యే గారి ద్వారా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ద్వారా చిన్న సన్మాన సత్కారం. ఈ కార్యక్రమంలో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరినీ కూడా వచ్చి వారికి అభినందన కల్పనగా కూర్చున్నాం.
అలాగే మా ఏడిత గ్రామ శ్రీమంతుడు నామల పురుషోత్తమరావు గారు వారు సుమారు 5 కోట్ల ధనాన్ని వెచ్చించి పార్కు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 కోట్ల వ్యయంతో పాఠశాలకు గదుల్ని సాంస్కృతిక కార్యక్రమం జరిపించేందుకు స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో మరి బీఆర్ఓలు ఉండడానికి గ్రంథాలయము కంటి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేసిన మహానుభావుడైన, అలాగే పిల్లల చదువుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి 10th క్లాస్కి 2 లక్షల రూపాయలని 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ టోటల్ ఫస్ట్ వచ్చిన వారికి 5 లక్షల రూపాయలు. మనందరినీ కూడా మనం అభినందించాలి. మీ యొక్క కర్తవ్యంతో అభినందించాలని కోరుతున్నాం. పౌర సన్మాన అభినందన జ్ఞాపిక ఫారెస్ట్ ఆగ్రోస్ ఫుడ్ బ్రాండ్స్ అధినేత నామాల వంటి విలువల వంశోద్ధారక లక్ష్య సాధనలో అలుపెరిగిన పురుషోత్తమ క్రమశిక్షణలో మార్గదర్శి గ్రామాభివృద్ధి ప్రదాత విద్యాభివృద్ధి విధాత జన్మించిన గట్టకు జీవం పోస్తూ సమాజ శ్రేయస్సులో స్ఫూర్తి శిఖరంగా భావిస్తూ మాపై వాత్సల్యంతో అనేక గ్రామాభివృద్ధి పనులతో పాటు దాతృత్వంతో ఆనందారోగ్యదాయిని పార్కు మరియు వాకింగ్ ట్రాక్ నిర్మించి ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా ఏడుది గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతాపూర్వకంగా బహుకరించు పౌర సన్మాన అభినందన జ్ఞాపక కృతజ్ఞతలతో గ్రామ అభివృద్ధి కమిటీ ఏడుద. పారిశ్రామికవేత్త పెద్దలు నామాల పురుషోత్తం గారిని 2 నిమిషాలు మాట్లాడే వరకు నిశ్శబ్దం. విశ్వేశ్వర నర్సరీ వారు కడిపిలంక వారిచే మీద ఉన్న వారందరికీ కూడా మొక్కల పంపిణీ జరుగుతుందండి. స్పాన్సర్డ్ బై విశ్వేశ్వర హైటెక్. కూర్చొని మాట్లాడుతున్నందుకు నిలబడి మాట్లాడే పరిస్థితి నా దగ్గర లేదు ప్రస్తుతం. బాగా స్ట్రెయిన్ అయి ఉన్నాను. సో థ్యాంక్ యూ. సో స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారు, మా మిత్రులు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, మా ఇంకో తమ్ముడు బిఎస్ఆర్, మా అబ్బాయి శ్రీనివాసు, అలాగే ఊర్లో సర్పంచ్, మాజీ సర్పంచులు అందరూ ప్లస్ నా ఊరు ప్రజలు అందరికీ అభినందనలు. ఇప్పటివరకు నా గురించి ఏదో చెప్తా ఉన్నారు, వాళ్ళు చెప్తా. ఎందుకంటే నాకు జనరల్గా ఊరికి పొగడతలు అయ్యి అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కాస్త అయినా వాళ్ళు ధర్మం ప్రకారంగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటున్నారు. ఏ కార్యక్రమం అయినా సరే ఇలా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం నాకు ఇప్పటివరకు అసలు అలవాటే లేదు. కానీ నన్ను కూడా స్టేజ్లో ఎక్కించి వీళ్ళు రేపటి నుంచి ఇంకా ఎంత దూరం ఎక్కడ తీసుకెళ్ళిపోతారో నాకేమీ అర్థం కావట్లేదు. అది నలుగురు మధ్యలో. ఎందుకంటే ఈ ఊర్లో మనం పుట్టాం సరే, ఊరు ప్రజలకి ఉన్న వాళ్ళకి సమాజానికి ఏదో ఒకటి చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి సాధ్యం అవుతుంది, కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు. ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఈ డెవలప్మెంట్ అంతా మొదలుపెట్టాం. ముందేదో స్కూల్ అన్నారు, తర్వాత ఆడిటోరియం అన్నారు, తర్వాత లైబ్రరీ అన్నారు, ఎల్వి ప్రసాద్ అట్లా చేసుకుంటే అట్లా సరే పార్కు అన్నారు. ఈ పార్కు గురించి మీకు చాలా కొన్ని విషయాలు చెప్పాలి. పార్కు కట్టాలి, ఇది దానికి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలి అంటే నేను కూడా చూసేవాడిని. చాలామంది రోడ్లంతా నడుస్తూ ఉన్నారు.
అరే నిజంగా, ఎందుకంటే పొద్దునే నడుస్తుంటే బళ్ళు వస్తాయి, మోటార్ సైకిళ్ళు వస్తాయి, కార్లు వస్తాయి, వీళ్ళంతా ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగే ఉందని వాళ్ళు అడగగానే నన్ను ఇలాగే ఏదో ఓపెనింగ్లో అడిగారు. సరే అయితే మీ అందరికీ ఇష్టమా కాదా అని, ఎవరికి ఇష్టం అంటే అందరూ మొత్తం అంతా మాకు ఇష్టమని చెప్పి చేతులు ఎత్తారు. అదే రోజు స్టేజ్ మీద నేను ప్రామిస్ చేశాను, ఓకే చేసేస్తాను, కానీ దానికి కావాల్సిన పనులు మీరు చేసుకోవాలి. ఎందుకంటే చెరువు చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, కొన్ని 30-40 సంవత్సరాల నుంచి ఆ ఇళ్ళు నా ఇళ్ళు తీస్తే కానీ అందం రాదు, ఆ ఇళ్ళు తీయించాలి మీరని నేను మా ఊరు గ్రామ పెద్దలకు చెప్పగానే వీళ్ళంతా వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో, అంటే నేను ఆర్థిక సహాయం చేసినా వాళ్ళకి మూమెంట్కి వాళ్ళకి పట్టాలు ఇప్పించి అన్నీ ఇప్పించి ఇక్కడి నుంచి వేరే చోటుకి తరలించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇంత అందంగా తీర్చిదిద్దగలిగారు మా ఊరు పెద్దలు. నేను చేసింది ఇక్కడ ఏమీ లేదు. నేను మా అయితే 6-7 నెలల్లో ఇది కంప్లీట్ చేసాం. వచ్చింది 2-3 సార్లే. మొత్తం అంతా వీళ్ళే ఇక్కడ ఉండి, ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా నాకు మా సత్యనారాయణ గారు ఇంజనీర్ గారు ఎక్కడ ఉన్నారు ఒకసారి చేయలేపండి. సో ఆయన మా ఊరు నాయకులు ఒకరితో కోఆర్డినేట్ చేసుకుంటూ, అలాగే మా దగ్గర స్టాఫ్ మురళి అనే ఇంజనీరు ఏదన్నా 2 దగ్గర నుండి చేయించడం ఇలా జరిగింది. సో దీనికి మెయిన్ ముఖ్య కారణం దీనికి ఏంటంటే, ఇలా చేయగలగడం డబ్బు అయితే పెడతాను కానీ చేసేవాళ్ళు ఉండాలి. కానీ ఈ ఊళ్ళో ఉన్న నాయకులు కానీ పెద్దలు కానీ వాళ్ళకి చేస్తున్నారు కాబట్టి మనం చేయించుకోవాలని ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను అనుకోవడం చాలాసార్లు వెళ్ళి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది కొంచెం సెన్సిటివ్ విషయమే ఎమ్మెల్యే గారికి కూడా. అయినా సరే ఆయన కొంచెం ధైర్యం చేసి వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది కాబట్టి అంత అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకోటి ఇందాక ప్రభాకర్ రావు కామన్ ప్రకారం ఎంత మా కూడా తిరిగిన వాడే. ఎందుకంటే మేమంతా ఉన్నప్పుడు మాతో పాటు చిన్న కుర్రవాడిని ఎక్కరేసుకుని తిరిగేవాడు. ఈ విగ్రహం పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు చాలామంది ఏమండి శివుడు విగ్రహం పెట్టండి లేకపోతే ఇంకో విగ్రహం పెట్టండి. లేదమ్మా, ఈ శివుడు విగ్రహం పెట్టడానికి ఇది ఊళ్ళో హిందువులు కాదు ఉండేది, రకరకాల మతస్థులు కులస్తులు అందరూ ఉంటారు కాబట్టి మీరు సెలెక్ట్ చేయండి, అటు బుద్ధుడా వివేకానందుడా లేకపోతే ఏంటి అనేటువంటిది వాళ్ళకంటే వాళ్ళు నిర్ణయించుకోలేకపోతే సరే అయితే నేనే చెప్తాను వివేకానందుని పెడదాము అని చెప్పి ఇంజనీర్ గారు పెడితే ఎవరు చేయించగలరా అంటే నేను చేయించేస్తానని అన్నారు. సో ఆ విధంగా చాలా అందంగా తయారు చేయించారు కాబట్టి మీరు అందరూ చూశారు. సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి సర్పంచ్ గారు ఊరు ప్రజలు కోరారు. ఎందుకంటే మీరు బిఎస్ఆర్ గారు లేదా మా అబ్బాయిని అందరినీ కోరారు. ఓకే, నేను ఇందాకే చెప్పేశాను, మా టర్మ్ అయిపోయింది, బిఎస్ఆర్ మా అబ్బాయి వాళ్ళు చూసుకుంటారు, మీరు వాళ్ళతోటి ప్రయాణం చేయండి, ఇక నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి, ఎందుకంటే నేను కూడా స్పీడ్గా పనిచేసేంత ఇదిగా లేదు కదా అని చెప్పాను. ఎనీహౌ ఈ ఊళ్ళో ఉన్న ప్రజలు సహకారాలతో వస్తుంది. ఎందుకంటే ఎవరో ఏ రకమైన ఇంత ఏ పని చేస్తాంటే ఇబ్బందులు కానీ ఏమీ ఇప్పుడు పెట్టాం. దానికి కారణం ఊళ్ళో ఉన్న నాయకులు, ఊళ్ళో ఉన్న ప్రజలు. సో అందుకని ఏంటంటే ఈ ఊళ్ళో ఏది తలపెట్టినా నాకు తెలిసి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా నిరాటంకంగా జరిగిపోతుంది. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే మా శ్రీని ఉన్నాడు. శ్రీని గురించి నేను చెప్పడం కాదు, శ్రీని ఎందుకంటే ఏ పనున్నా కావాలంటే అమరావతి నుంచి ఏ రోజన్నా తీసుకొచ్చి చేయించి పెట్టేస్తాడు. అదేమీ ఇబ్బందులు ఏమి ఉండవు. మీ అందరికీ తెలిసిన బంధం అనేటువంటిది ఇప్పుడు నాయకులతోటి. సో ఈ ఊరిని ఇలా డెవలప్ చేయడానికి నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను చాలా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఎందుకంటే మా డాక్టర్ గారు కానీ హైదరాబాద్ నుంచి మాతో రెగ్యులర్గా పొద్దున్న సాయంత్రం కలుస్తూ రోజు జోకులు వేసుకుంటూ మేము చాలా ఆప్యాయతంగా సాయంత్రం పొద్దున్న కలిసి వెళ్ళే మా మిత్రులు చాలామంది వచ్చారు. వారు కాకుండా నా క్లాస్మేట్స్ విఎస్ఎం కాలేజీలో క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ మరి ఎక్కడో ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఎక్కడో కూర్చోంటారు. వాళ్ళు ఏమన్నా పైకి లెగిస్తే ఒకసారి అందరూ గుర్తిస్తారు మిమ్మల్ని. ఎందుకంటే నా కార్యక్రమం ఏమైనా సరే ముందు రెడీగా ఉండి వచ్చేస్తారు. సో అందుకని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అలవాటు లేని పని ఇది నాకు మైకు తీసుకోవటం, అందుకని కొంతమందిని ముందో వెనకో చెప్పడం జరుగుతుంది. అందుకని నన్ను మన్నించాలి. ఎనీహౌ గ్రామ ప్రజలందరూ వన్స్ అగైన్ అభినందనలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.
సార్ మీ చేతుల మీదుగా మీరు నిలబడి ఇవ్వలేరు. వచ్చిన అతిథులకి మెమెంటోస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా గ్రామం మీద ఉంది. వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మెమెంటోస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీరెడ్డి గారు, బిఎస్ఆర్ గారు యువ పారిశ్రామిక, తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ప్రకాష్ గారికి, వీరెడ్డి గారికి, పశుపతి రాఘబాబు గారికి, ఎక్విటీసీ వెళ్ళండి మీరు. అదే ఎమ్మెల్యే గారికి, ఎక్విటీసీ గారికి, అలాగే ఎమ్మెల్యే గారి చేతులు మీద. నెక్స్ట్ మన ఎర్రప్ప గారికి ఇస్తున్నారు. ఉన్నది ఎర్రప్ప గారికి చింతపల్లి ఆశీర్వాదం ఉంటుంది చూడండి, పైన ఉంటుంది. చింతపల్లి పైన అది రామకృష్ణ గారు, చింతపల్లి రామకృష్ణ గారికి మీరు వెళ్ళండి. ఒకసారి ఇంత సుందరంగా తీర్చిదిద్దిన ఇంజనీర్ గారికి, రెడ్డి ప్రసాద్ గారికి, కాట్లేదు ఈత మురళీకృష్ణ గారు రండి. ఎంపీపీ గారికి ఏదో ఒకటి కాట్లేదు, తర్వాత మార్చుకుందాం. పప్పు శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి గారు ఎక్కడున్నారు? పంచాయతీ కార్యదర్శి గారు మురళి గారితో ఉంది. మురళి గారికి పప్పు బాబు గారు నీటి సంఘ అధ్యక్షులు. మరి ఈ కార్యక్రమాలని ఏ కష్టం వచ్చినా పిఈటి గారు, వీరాజు గారు, మా ఇద్దరు ఆఖరం తీసుకుంటాం. పిఈటి ముగ్గురు అని మన ముగ్గురు ఆఖరం తీసుకుంటాం. ముందాలని పర్వతన వీర్రాజు గారు, మరి ముగ్గురు. రామయ్య చౌదరి గారు ఎక్కడ? ముందు రండి. మేము తీసుకోండి, తర్వాత తీసుకుందాం. సర్పంచ్ గారు మెమలుగా చెప్పారు. తీసుకోండి. నేను తెస్తాను. నీకు ఇచ్చేసారా? ఇదిగో పీటీ గారు కనిపించు. బాబు నీకు తీసుకున్నావా? కింద పంపించు. ఆశీర్వాద గారికి మేమేంటో ఉండే రామచ్చ మీరు పట్టారు. వీర్రాజు గారికి పాలయరాజు గారు ఇచ్చారా? తర్వాత గడ శ్రీనివాస్ గారు తీసుకోవాలి. రామేశ్వర గారు తీసుకున్నారు, మళ్ళీ వీర్రాజు గారు తీసుకున్నారు. మీరు కొంచెం ఖాళీ ఇంకేనా చూద్దాం.